బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి వచ్చిన తర్వాత బలం పెంచుకున్న కవిత జాగృతి నుంచి సపోర్ట్ ఇచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి ఒక మున్సిపాలిటీని గెలిచేటట్టు చేసింది. కవిత తన రాజకీయం ఎలా ఉంటుందో చూపించింది. అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి జలకిచ్చింది కవిత అని పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని వార్తలు చెప్పిండ్రు కదా. ఆ ముచ్చట్లన్ను తేనట. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థుల తారుమారు అవుడు ముచ్చట అటుంచితే వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో జాగృతి కవిత ఏకంగా పార్టీనే మార్చిందని అంటుర్రు. తెలంగాణ రాజకీయాలలో కవిత చక్రం తిప్పుతుందని చెప్పుకునే తానికి ఉపాయం వేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపును తన ఖాతాలు వేసుకున్నదట. కానీ అసలు ముచ్చట ఏంటంటే మాకు జాగృతికి ఎంటిక బంధం లేదన్నట్టు చెప్పిండ్రు వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన వాళ్ళు. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిస్తే కవిత జాగృతి అని ఎట్లా చెప్తుందని శ్రీనివాస్ అనే లీడర్ సీరియస్ అవుతున్నాడు. మేము ఎన్నడూ జాగృతి కండవగా ఆపుకోలేదు, జాగృతి జెండా పట్టుకోలేదు, మరి అసొంటప్పుడు జాగృతి అని ఎట్లా చెప్తారు అన్నట్టు మాట్లాడిండ్రు. మంది పోరగాండ్లను మా పిల్లలే అన్నట్టు ఎత్తుకొని ముద్దించుకున్నాడు ఏంది అన్నట్టు గరమైండు. మళ్ళా చెప్తున్నాం మాది జాగృతి కాదని కుండ బద్దలు కొట్టిండు. కవిత అనేటామె వడ్డేపల్లికి వచ్చింది లేదు, ఇక్కడ ఫలానోళ్ళ కోటయిండ్రని చెప్పింది లేదు, కరపత్రాలు వంచింది లేదు. అట్లా అని మేము కూడా ఎన్నడూ కవిత పేరు చెప్పి ఓట్లు అడగలేదు అన్నట్టు ఖరాఖండిగా చెప్పిండు టీవీలల్లా. ఆయన కవితకు మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని ఉంటే జాగృతి పేరుతోనే క్యాండిడేట్లను నిలబెట్టేది ఉండే. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరుతో గెలిచినాక ఇది మాది అది మాది అని చెప్పుకుంటూ కరెక్ట్గానే కాదన్నట్టు కోపం చేస్తున్నారు సింహం గుర్తు పాటోళ్ళు. ఇక దీని మీద కవిత కావాలనే కచ్చగట్టి వాళ్ళని పైసలు ఇచ్చుకొని తప్పుడు వార్తలు రాపిస్తున్నారని వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలిపెనుక కవిత పట్టుదల పనితనం ఉన్నదన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఏందో ఏమో పోన్రి ఇచ్చంతరంగా ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు. మన కాడ పువ్వు గుర్తు సర్కార్ లేదు కానీ బీజేపీ గవర్నమెంట్ ఉన్న కారణం అయితే మస్తు డెవలప్మెంట్ జరుగుతున్నది. రైలు బోగిలకు 2 ఇంజన్లు ఉన్నట్టు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో డబల్ ఇంజన్ సర్కార్లు ఉంటే 200 స్పీడ్తో ఉరికినట్టు అవుతుంది అభివృద్ధి. ఏంది నమ్ముతలేరా? అయితే ఇగో మీరే చూడండి. అమ్మా ఇక కానీ పాల ప్యాకెట్ జింపి పిల్లలకు చిక్కటి పాలు గిలాసులలో నింపు. హరరే గట్లాగం చేసినావు ఏందమ్మా? ప్యాకెట్ పాలను నీళ్ళలో పోసి ఖరాబ్ చేసినావు, గదేం పద్ధతి అమ్మ ఇది? ఓ నీ ఇంకో పాల ప్యాకెట్ కూడా తీసినావంటే దాన్ని కూడా కోసి అందులోనే పోస్తావా ఏంది? ఓ అమ్మ జరుగు ఏమో అడ్డం వస్తున్నావు, జరుగు. అబ్బరా కొడుక అనుకున్నట్టే బకెట్ నీళ్ళలో 2 పాల ప్యాకెట్లు పోసింది కదా. ఈమె ఎవరో ఆఫీసరో లేకుంటే అక్కడ టీచరో తెలియదు కానీ పాలు నీళ్ళలో పోస్తుంటే అడ్డం వచ్చుడే గాక వీడియో తీస్తున్నది ఎదుటోళ్ళు దొంగతనం చేసినట్టు. కొంపదీసి ఆ నీళ్లు కలిపిన పాలనే కాగబెట్టుకుంటా పచ్చి పాలు పిల్లలకు పోస్తారా ఏంది అనుకునే లోపట్నే పిల్లలకు పోస్తున్నది ముసలమ్మ. ఇంత మంచి పాలు పోసినాక పిల్లలు ఎందుకు ఎదగడు చెప్పుండ్రి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది కదా. అందుకే గీ తీరుగా పాలల్లో నీళ్లు కలుపుడు కాదు, నీళ్ళల్లోనే పాలు కలిపి పువ్వు గుర్తు సర్కార్ను ఎగురబెట్టేటట్టు చేస్తున్నాడు. మిడ్ డే మీల్స్ కోసం సర్కార్ 2 పాల ప్యాకెట్లే ఇస్తున్నదా లేకుంటే నడిమిట్లు ఎవరన్నా నలుస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ ఇగో ఇంత మంచిగా పోషకాలున్న పౌష్టికమైన ఆహారాన్ని పిల్లలకి ఇస్తున్నారు. మంచిగా ఉన్నది కదా డబల్ ఇంజన్ సర్కార్ అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు.